అందరినీ నేను వెళ్ళి అందరిని పిలుస్తూ వస్తున్నా, యువకులంతా రానరా అని. ఆ అబ్బాయి ఏదో పని చేసుకుంటా అశోక్ అంటేనే మా చాలా మంచి అబ్బాయి, చాలా మంచివాడు, ఊరిలో అటువంటి పిల్లుడు లేనే లేదు. వాస్తవంగా చెప్పాలంటే అశోక్ అడిగి కొద్దిసేపు వస్తావా అంటే మామ్ ఇప్పుడే అని అతను చేసే పని వదిలేసి ఇక్కడికి వచ్చి గుంతలు తీసాం. ఫస్ట్ అందరికి గుర్తుందో లేదో, ఆ గుంతలలో మట్టి ఎత్తికొచ్చేవాడు. చదువుల విషయంలో అయితే కూడా చక్కగా ఆ అబ్బాయి MBA చదువుకున్నాడంటే మాకు ఎవరికి కూడా అసలు అర్థం కాలే. వస్తాడు పోతాడు, తన ఇంట్లో తను ఉంటాడు, వచ్చినప్పుడు పిల్లలు తన కలిసిపోతాడు. చాలా మంచి అబ్బాయి, మంచిగా పెరిగాడు. అయితే ఈ విధంగా అతని జ్ఞాపకాలు మనందరికీ తెలుసు. బాగా ఊళ్ళో తిరిగేవాడు, ఇట్లా పోవాలని కూడా నీళ్ళకు వెంటనే పోయి నీళ్ళు తీసుకోవడం, ఆ బోరు కాడికి పోయి నీళ్ళు తీసుకోవడం, తన ఇంటికి తను వెళ్ళిపోవడం. చాలా చక్కగా తిరిగేవాడు, అందరినీ పలకరించేవాడు, చక్కగా మాట్లాడేవాడు. అక్క అనేవాళ్ళని అక్క, బావ అనేవాళ్ళని బావ, మామ అనేవాళ్ళని మామ, తాత అనేవాళ్ళని తాత. చక్కగా అబ్బాయి మనలో తిరుగుతూ చాలా చక్కగా ఉన్నాడు. ఎందుకు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నామంటే బ్రతికుండగా మనతో అలా తిరిగాడు. చాలా మంచి అబ్బాయి. ఈరోజు మనము గుర్తు చేసుకుంటే దేవుడు అతన్ని ఆత్మకు నిత్య విశ్రాంతిని పరలోకంలో చేస్తాడు. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అతను చేసిన పాపాలు ఒకవేళ కొన్ని ఉంటే దేవుడు క్షమిస్తాడు, క్షమించే దేవుడు. కాబట్టి ఆ అబ్బాయి పరలోకంలో ఉంటాడని నేను నమ్ముచున్నాను. మన ప్రార్థనల వల్ల కూడా ఈరోజు ఇలా పూజలు పెట్టించడం వల్ల అతను చేసిన స్వల్ప పాపాలన్నీ కూడా ఇక్కడే కడగబడతాయి. అతను పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ఉంటాడని మనం అందరం కూడా నమ్ముతున్నాం. ఈరోజు అతన్ని మనము ప్రభుకు సమర్పిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా అశోక్ అనే అబ్బాయి చాలా మంచివాడు, మనందరికీ తెలుసు. చిన్నపిల్లలకేమో తెలియదు కానీ పెద్ద పిల్లల కానించి అందరికీ తెలుసు. ఎందుకంటే 2023లో మన దగ్గర ఉన్నాడు. 2023లో మనతో కలిసి తిరిగాడు. వచ్చినప్పుడల్లా అంత ఊరంతా ఒక రౌండ్ వేసుకుంటాడు, అట్లా మళ్ళీ తన ఇంటికాడ తనే కూర్చొని ఉంటాడు. అందుకాబట్టి తన ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈరోజు మనం అందరం కూడి, సంఘమంతా కూడి దేవబలి పూజ మన గురుశ్రీ జోసెఫ్ లారెన్స్ ఫాదర్ గారు చక్కగా అతని ఆత్మ కోసం పూజ సమర్పించాడు. ఇలా మరణించిన వారి కోసం పూజలు పెట్టుకోవడము, పుట్టినరోజులో వాళ్ళ కోసం పూజలు పెట్టుకోవడము, ఇలా చాలా చక్కగా చేయడం వల్ల మనము వారికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాళ్ళు బ్రతికిలేరు కాబట్టి, వాళ్ళని మనము ఇది పెట్టడం వల్ల మనం వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు, ప్రార్థన వల్ల వాళ్ళ పాపాలు తెగిపోయి దేవుని దగ్గర ఉంటారనే నమ్మకంతో మనం అందరం కూడా నమ్ముచున్నాం. ప్రియ సహోదరి సోదరులారా, అశోకుడు మరొకసారి గుర్తు చేసుకొని ఆ దేవాది దేవునికి మనం ఈ పూజలు సమర్పించి ఉన్నాం. అతనికి నిజంగా దేవుడు తన ఆత్మకు ఎల్లప్పుడూ కూడా నిత్య విశ్రాంతిని దయచేయాలని, ఎల్లప్పుడూ అతడు ఆయన ఒడిలో ఉండాలని ఈరోజు దేవుని పూజ పెట్టినాం. మనమందరం కూడా ప్రార్థనలో పాల్గొని అతని కోసం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి అతనికి మనమందరం కూడా నివాళులు అర్పించి, అందరూ కూడా నివాళులు అర్పించి, పూలు ఉన్నాయి అక్కడ, అందరూ కూడా పూజ అయిపోయిన వెంటనే గురువులు ఫస్ట్ చేస్తారు, తర్వాత ఒక్కొక్కరు వచ్చి అతని కోసము చిన్న బ్రేక్ పెట్టుకొని వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. మీరందరికీ వచ్చినందుకు లాజర్ బాబు తరపున, వారి కుటుంబం తరపున మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ ఫాదర్, మీకు కూడా థ్యాంక్ యూ సార్. మరి ముఖ్యంగా వారి యొక్క కుటుంబ సభ్యులను ఆ దేవాదేవుడు ఓదార్చాలని మనమందరం కూడా ప్రార్థించుకోవాలి. ప్రార్థించుదాము.